ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. నాకు ఎవరూ లేరు అనేసి బాధపడుతున్నావేమో, కృంగిపోతూ ఉన్నావేమో, తల్లిదండ్రులు లేని వారు ఈ వీడియో చూస్తూ ఉంటే నా జీవితంలో తల్లి లేదు కదా, తండ్రి లేదు కదా, నా జీవితం ఏమైపోతుంది, ఏ విధముగా నేను చదువుకోగలను, నన్నెవరు చదివిపిస్తారు, లేదా నాకు అన్యాయం జరుగుతుంది, ఎవరు నాకు న్యాయం తీర్చేవారు ఉన్నారు అనేసి అనుకుంటూ ఉన్నారేమో. ఇంకొంతమంది అందరూ ఉన్నా కూడా నేను ఒక అనాథనైపోయానండి, నా కుటుంబం నన్ను వెలివేసిందండి, నా కుటుంబీకులు నా గురించి ఆలోచించట్లేదు, పట్టించుకోవట్లేదు అనేసి అనుకుంటూ ఉన్నారేమో, నలిగిపోయి ఉన్నారేమో. అయితే ఈరోజు ఎటువంటి పరిస్థితులను ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే, సమాజం నిన్ను వెలివేసిందేమో, దిక్కులేని వారిగా దరిద్రులుగా చూస్తూ ఉన్నారేమో, నీవు శ్రమ పడుతున్నావేమో, లేదా అణచివేతకు గురైన వారిగా ఉన్నారేమో. దేవుడు మీ పక్షాన నిలబడి ఉన్నారు, న్యాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు కానీ మీలో ధైర్యాన్ని నింపి ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు అనేసి గ్రహించండి. మరి మీరు ప్రార్థనలు చేసినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మీ ప్రార్థనను శ్రద్ధగా వింటాడు, విని మీకు న్యాయము తీరుస్తాడు అనేసి నమ్మండి, విశ్వాసం ఉంచండి, కృంగిపోవద్దు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, ఆయనను ఆశ్రయించండి. తప్పకుండా మీ జీవితాలలో ఏదైతే అన్యాయం జరుగుతుందో, ఏదైతే కృంగుదలలో ఉన్నారో, ఏ విషయాల్లో అయితే నలిగిపోతూ ఉన్నారో, ప్రతి పరిస్థితి నుండి దేవుడు బయటికి తీసుకొని వచ్చి మీకు న్యాయం జరిగించి మిమ్మల్ని ధైర్యపరుస్తారని నమ్మండి, విశ్వాసం ఉంచండి. దేవుడు మీ అందరి జీవితాలలో ఈ వాగ్దానమును నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.